బీజేపీ అధికారం వచ్చిందంటే అసదుద్దీన్ ఓవైసీ ఫోటో పెట్టుకోవాలి. ఓట్లు మతపరంగా చీల్చడంలో బీజేపీకి మద్దతు పలికిండు నిస్సందేహం. మీరు సీమాంచల్ ప్రాంతంలో ఎక్కడైతే మరి మహాగఠబంధన్ మంచి స్థాయి రిజల్ట్ రావాలో అక్కడే ఎక్కువ నిన్న మొన్న 3 days బ్యాక్ అరవింద్ కేజ్రీవాల్ గారు ఒక లెటర్ చదివారు. అమిత్ షా గారిని ఓవైసీ సోదరులు కలిశారు, పలానా రాత్రి అర్ధరాత్రి వాళ్ళు కలిసి పనిచేయడానికి ముందుకు పోతున్నారు అని. మరి బీజేపీ ఎంఐఎం కుట్రని హైదరాబాదీ ఓటర్లు గమనించాలని చెప్పి మేము సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నాం. అసలు బండి సంజయ్ గాని వీళ్ళు కానీ హైదరాబాద్కి ఏం సంబంధం? అసలు హైదరాబాద్ ఎక్కడ మొదలైంది, ఎక్కడ తెలుసా వాళ్ళకి? అసలు ఓల్డ్ సిటీ ఎక్కడో తెలుసా? అసలు ఓల్డ్ సిటీలో ఎవరు తెలుసా? పాత బస్తీలో ఎవరుంటారు? ఉత్తమ్ కుమార్ రెడ్డి పెట్టింది ఓల్డ్ సిటీలో. నేను భారతదేశానికి యుద్ధం చేసినది, నేను పుట్టింది ఓల్డ్ సిటీలో. ఎవరి మీద సర్జికల్ స్ట్రైక్ చేసేది? అసలు నువ్వు కౌన్సిలర్ స్థాయి మాట మాట్లాడుతున్నావు ఒక రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా. మరి మరింత పోరాటం చేయాలని అక్బరుద్దీన్ ఓవైసీ అకారణంగా పివి నరసింహారావు, ఎన్టీ రామారావు స్మారకాల విషయంలో ఏదో మాట్లాడతారు. అంటే అసలు ఇంకా క్యా వాళ్ళ ఆలోచన ఏంటి, మక్సద్ క్యా హై ఇస్కో? అసలు అక్బరుద్దీన్ ఓవైసీకి పివి నరసింహారావు స్మారకం గురించి ఎన్టీ రామారావు మాట్లాడిన అవసరం ఏముంది? అంటే ఆ ఓట్లని బీజేపీ దిక్కు నెట్టుదామనే ఒక ప్రయత్నం అక్బరుద్దీన్ ఓవైసీ. మళ్ళా ఏమంటారు బండి సంజయ్, మేము దారుసలాం కూడా చేస్తాం. దానికేంది ముస్లిం ఓట్లు ఎంఐఎం దిక్కు నెట్టడానికి. ఇది అదే కాక బండి సంజయ్కి ఏం తెలియదు. किशन रेड्डी एट माట్లాడతలేడే हैदराबाद में हैदराबाद की कोई ऐसा बात नहीं कर रहा ना. ये पता नहीं दिमाग क्या हो गया बंडी संजय को, इस तरह कोई बात करता है क्या? मैं बोल रहा हूं, मैं ओल्ड सिटी में पैदाइश हूं. सर्जिकल स्ट्राइक को किस पे कर रहे हैं? हम पे कर रहे हैं क्या? हम इस देश के लिए लड़ाई की है, देश को तो युद्ध देश छोड़ो. आप बिना दिमाग की बात कर रहे लोग. पंडित संजय को इस हैदराबाद सिटी से कुछ लेना देना नहीं है, भूपेंद्र यादव को कुछ लेना देना नहीं है, राम माधव को कुछ लेना देना नहीं है, योगी आदित्यनाथ को कुछ लेना देना नहीं है, अमित शाह को कुछ लेना देना नहीं है, और कोई स्मृति ईरानी को लेना देना नहीं है. और कौन आ रहा है? जेपी नड्डा को इस हैदराबाद सिटी से कुछ लेना देना नहीं है. अरे आपको नहीं भाई, शर्म करो. एक म्युनिसिपल इलेक्शंस के लिए आप जिस तरह ఎట్లా తాపత్రయపడుతున్నారు, ఎట్లా సమాజాన్ని నాశనం చేసుకున్నారు, శరం కరవదు. ఒకటేమో కాంగ్రెస్ లీడర్లకి పైసల సంచులతో, రెండోదేమో అసలు వాళ్ళ మాటలు తీరు. హైదరాబాదీ ప్రజలారా, కాంగ్రెస్ పార్టీ కష్ట సుఖాలు మీ ఎమ్మడున్నావు, మీ ఎమ్మడుంటాం. ఇది ఒక మోసపూరిత కుట్ర జరుగుతుంది. నేనేది బీజేపీ ఎంఐఎం ఏ విధంగా మ్యాచ్ ఫిక్సింగ్ మీకు ఉదాహరణ చెప్పినా. టిఆర్ఎస్ పార్టీ భారత రాష్ట్రపతికి ఎవరు ఓటేసింది? ఆర్ఎస్ఎస్ చెందిన రామ్నాథ్ కోవింద్. టిఆర్ఎస్ పార్టీ భారత ఉపరాష్ట్రపతికి ఎవరు ఓటేసింది? ఆర్ఎస్ఎస్ చెందిన వెంకయ్య నాయుడు. కశ్మీర్ లో ముస్లింలకు అన్యాయం జరిగితే టిఆర్ఎస్ పార్టీ ఎవరు ఓటేసింది? భారతీయ జనతా పార్టీ. డిమానిటైజేషన్ లో దేశం మొత్తం అల్లకల్లో అవుతుంటే బీజేపీ వాళ్ళు చెప్పిన పబ్లిక్ ప్రాపర్టీస్ డిస్ఫిగర్మెంట్, డిఫేసింగ్ కింద ఈ ఎల్ఎన్టీ మెట్రో రైలు, ఆర్టీసీ బస్ స్టాండ్లు, ఉచ్చ వస్తున్న పబ్లిక్ టాయిలెట్ల మీద కూడా వాళ్ళు మొదలు పెట్టున్నారు. నేను పోయి చెప్పిన ఇది చట్టం వ్యతిరేకం, ఇది కూడకపోవడం వ్యతిరేకం, అయినా సరే తీసేయలేదు. ఇప్పుడు మొత్తం హైదరాబాద్ నగరాన్ని మరి ఈ ముగ్గురు పార్టీలు పూర్తిగా అసలు ఇమ్మీడియట్ గా ఎలక్షన్ కమిషన్ రాష్ట్రంలో ఇంతగా మాట్లాడుతున్నారు. ఎందుకు మీరు కేసులు పెడతలేదు తెలియసుకుంటారు? ఎలక్షన్ కమిషన్ ఎందుకు ఇంటర్ఫియర్ అవుతారు? ఎందుకంటే సబ్ విలేజులే, సబ్ వెలుగే. ఆ కోయి ఎవరు నాశనం కానీ మాకు రాజకీయ లబ్ధి పొందాలనే ఉద్దేశంతో ఆరు పుచ్చిపోయి. ఆంధ్ర సెటిలర్ల మీద కేసీఆర్ ఎవరు మాట్లాడినావు? కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు తెలంగాణ బచావు, ఆంధ్ర వాళ్ళకు బలవరు.
अब आंध्रा सेक्टर को कांग्रेस पार्टी यही बोल रही है, जो भी हो, अब कहीं से भी आए, अब आंध्रा से है, कर्नाटक से है, महाराष्ट्र से है, यूपी के कायस्थ है, तमिलनाडु से है, अब कहीं कहीं भी आए, हैदराबाद इज a great melting pot of cultures and of religions and of caste. మేము మరోసారి చెప్తున్నాం, వీళ్ళందరినీ నేను చెప్పినట్టుగా गली में कुश्ती, दिल्ली में दोस्ती। मैं पार्लियामेंट में देखा हूं टीआरएस पार्टी हर विषय में बीजेपी को वोट देती है। अब वेस्ट बंगाल की एमआईएम प्रेसिडेंट बोल रहे हैं कि एमआईएम बीजेपी के सपोर्ट में देश पूरी काम कर रही है। अरविंद केजरीवाल साहब को स्टेटमेंट पढ़ के सुनाए, ये पूरा हैदराबाद वोटर्स पे एक कॉन्स्पिरेसी हो रहा है। अब ఈ మైనారిటీ విషయంలో మరి జఫర్ జావేద్ గారు, షబీర్ అలీ గారు చాలా వివరంగా చెప్పారు ఏ విధంగా మైనారిటీస్ కి నష్టం జరిగింది టీఆర్ఎస్ టైంలో। నిన్న మేము బోయినపల్లి పోయినాం, ఆడ ఏంటంటే విషయము, ఎంఐఎం పోటీ చేయకుండా వాళ్ళ డివిజన్ ప్రెసిడెంట్స్ కి కొన్ని చోట్ల బీజేపీకి, కొన్ని చోట్ల టీఆర్ఎస్ కి ఓటేమంటారు। ఏంది కుట్ర? ఈ విధంగా కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది। ఇటువంటి ఉన్మాదులు, పిచ్చోళ్ళు వాళ్ళ మాటలు నమ్మొద్దు। ఈ అమిత్ షా నుంచి బండి సంజయ్ వరకు హైదరాబాద్ నాశనం చేయడానికి వస్తున్నారు। వాళ్ళకి ఒకటే అమిత్ షాని కానీ ఇంకొన్ని అడుగుతున్నా, ఇంకెవరైనా సరే, స్మృతి ఇరానీయో, ప్రకాష్ జావడేకరో, ఈ 7 ఏళ్లలో హైదరాబాద్ నగరానికి ఏం చేసిండ్రు? నేను ఇప్పటివరకు చూడలేదు। మీడియా మిత్రులారా, మీరు కూడా వాళ్ళే ఫ్రంట్ పేజ్ లో ఫోటోలు చేస్తారు। నేను అడుగుతున్నా, మీరు 7 ఏళ్ల బీజేపీ కేంద్ర ప్రభుత్వంలో హైదరాబాద్ నగరానికి ఏం చేసిండ్రు? నేను మొదలు చెప్పిన విషయం మళ్ళీ చెప్తున్నా, ఐటీఐఆర్ ప్రాజెక్ట్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్వెస్ట్మెంట్ రీజియన్ ప్రాజెక్ట్ లో ఎంఐఎం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎంఐఎం పార్టీ నుంచి రాజీనామా చేసి అసదుద్దీన్ ఓవైసీ గారు బీజేపీని గెలిపించడానికే అన్ని రాష్ట్రాల్లో కుట్ర పడుతున్నారు అని స్టేట్మెంట్ ఇచ్చింది। वेस्ट बंगाल के जो एमआईएम के स्टेट अध्यक्ष है, उन्होंने कल स्टेटमेंट दिया है कि असदुद्दीन ओवैसी का बीजेपी को जिताने के लिए हर जगह वो ऐसा एक बीजेपी को मिल के कॉन्स्पिरेसी कर रहे हैं। बिहार लो बीजेपी को पॉलिटिकल बेनिफिट के लिए आप काम कर रहे हैं, उसकी जवाब दीजिए साहब। आप अरविंद केजरीवाल साहब का रिकॉर्डेड वीडियो है कि आपने अमित शाह से सुबह 3 बजे मिलकर आपने नेगोशिएशंस किए, आप उनको जवाब दीजिए साहब। आप तो जितना बेनिफिट आप कांग्रेस अलायंस के साथ आपको हुआ, आपको मालूम है। अब उसके बारे में और क्या बात करना? तुमको बोलेंगे साहब 10 साल तक तो कांग्रेस मजबूत करे ना एमआईएम को। हाँ की थी। तो क्या बोले उसके बारे में? फिर अब जो है बुरी है, और जब अच्छी थी क्या, जब अच्छी थी एमआईएम, आज खराब हो गई। एमआईएम के साथ अलायंस था, अब 2014 के बाद नहीं है। और आपको मैं चीज बता रहा हूं, इस देश में रिलीजियस पोलराइजेशन करने के लिए बीजेपी एमआईएम आज काम कर रहे हैं, इसको हम कंडेम कर रहे हैं। इस बात से आप तो भी डिफर नहीं कर सकते ना कि आप जो आज जो लोग कर रहे हैं उसकी हम खंडन कर रहे हैं, और हम बोल रहे हैं कि एमआईएम बीजेपी को पॉलिटिकल बेनिफिट के लिए काम कर रहा है। ఓకే సార్ కేసీఆర్ మాటలకు మీరు ఏం చెప్తారు? ఆయన ఎంప్లాయ్మెంట్ ఇచ్చే ప్రాజెక్టు గత కాంగ్రెస్ ప్రభుత్వం మంజూరు చేస్తే, బీజేపీ ప్రభుత్వం రద్దు చేస్తే, ఈ కిషన్ రెడ్డి గారు, ఈ అరవింద్, ఈ సంజయ్, వీళ్ళు ఎవరు కూడా అసలు నోరు మీద పాల్గొనట్లా। ఇప్పుడు ఓల్డ్ సిటీ మీద బాంబులు వేస్తాడా, ఇంకోటి చేస్తాడా, ఇంకోటి చేస్తాడా। देखिए हिंदी में होने के बाद एक बार ठहर के ले लीजिए आप लोग। मोहम्मद इलियास यूथ लीडर, देखिए हिंदी में होने के बाद आप लोग ठहर के ले लीजिए। मोहम्मद इलियास यूथ कांग्रेस के लीडर और शबीर अली साहब का लड़का एक बहुत ही अच्छा पब्लिसिटी मटेरियल क्रिएट किया कांग्रेस में। उसमें एक में दिया हुआ है जो भी कांग्रेस पार्टी ने किया है, और बहुत ही అద్భుతమైన డెవలప్మెంట్ విషయంలో కూడా जो चीज किया है इसमें दिया हुआ है। हम इसको रिलीज करेंगे। दूसरा हमने ये बोला है कि
टीआरएस पार्टी को क्यों वोट नहीं डालना है, सेक्रेटरीट डिमोलिश कर दिए, मुसलमानों को बहुत ही इनजस्टिस की, इसके बारे में भी एक पैम्पलेट निकाला है। दूसरा, उर्दू में भी एक पैम्पलेट निकाला है पूरी मुस्लिम सोसाइटी की। ये सारे चीज हम लोगों के लिए ले जाने के लिए शबीर अली साहब का लड़का इलियास ने क्रिएट किया, उसके लॉन्च किया। दूसरा, जिस तरह वेस्ट बंगाल की एमआईएम प्रेसिडेंट ने कल स्टेटमेंट दिया है कि एमआईएम पार्टी और असदुद्दीन ओवैसी बीजेपी को जिताने के लिए इस देश को पोलराइज कर रहे हैं, उसका एग्जाम्पल के साथ हमने बताया है बीजेपी एमआईएम को गाली देंगे, एमआईएम बीजेपी को गाली देंगे। अब ये सर्जिकल स्ट्राइक किस पे करेंगे? मेरे जैसे लोगों पे। मैं पुराना शहर का पैदाइश हूँ, किस पे करेंगे? दिमाग में है कि संजय का वो हैदराबाद करनी है। ये आप पंडित संजय कौन है, भूपेंद्र यादव कौन है, राम माधव कौन है, स्मृति ईरानी कौन है, प्रकाश जावड़ेकर कौन है, अमित शाह कौन है? हैदराबाद सिटी से क्या ताल्लुक है इनका? क्यों इस सिटी को डिस्ट्रॉय करने के लिए आ रहे हैं? हम इस चीज के लिए बीजेपी और एमआईएम को जो लिंक है उसको एग्जाम्पल के साथ मैंने बताया। दूसरी चीज, टीआरएस और बीजेपी का दिल्ली में कुश्ती, दिल्ली में दोस्ती। पार्लियामेंट में हर विषय में बीजेपी के टीआरएस एमपीज वोट करते हैं और यहाँ दिखाते हैं कुछ लड़ाई कर रहे हैं। ये तीनों का कॉन्स्पिरेसी चल रहा है। हैदराबाद वोटरों को ये समझनी चाहिए। कांग्रेस पार्टी ने बहुत जमाने से हैदराबाद की बहुत अच्छा डेवलपमेंट किया है और हम ये भी चाहते हैं कि कम्युनल हार्मनी हो जाए, हिंदू, मुसलमान, ईसाई, सिख, जैन, बौद्ध सब मिलजुल के रहे और हैदराबाद एक ग्लोबल सिटी बने। यही हमारा है, हमें वोट दीजिए। ओके सर, इतने बड़े इलेक्शंस में एक नेशनल पार्टी के प्रेसिडेंट, एक यूनियन होम मिनिस्टर, एक यूनियन एचआरडी मिनिस्टर, एक यूनियन टेक्सटाइल मिनिस्टर, उत्तर प्रदेश के चीफ मिनिस्टर आ रहे हैं। आप लोगों ने क्या किया हैदराबाद के लिए? अब कुछ बताइए, आपने क्या किया? आप 7 साल हो गए सेंट्रल गवर्नमेंट में, अगर एक पैसा की काम किया फिर अब आके वोट मांगिए। अब सिर्फ कम्युनल पोलराइजेशन कर रहे हैं। आप लोगों का भी रिक्वेस्ट है, आप लोग बहुत ही एजुकेटेड जर्नलिस्ट है, जो हमारी बात समाज में सबको पहुंचने का काम आप हमारे लिए करिए। बहुत बहुत क्या इन्होंने बोला कि केसीआर को प्रधानमंत्री बनाएंगे, वो बोलते इससे बड़ा लीडर कौन है? अब इससे ज्यादा क्या प्रूफ चाहिए? मिले हुए हैं। भाइयों, एक मिनट, ओके। मीडिया के भाइयों, ये जो आज हमने, मेरा लड़का मोहम्मद इलियास ने ये मटेरियल एक जगह जमा करके हैदराबाद को 2004 से 2014 तक हमने 1 लाख करोड़ रुपए से कैसे डेवलपमेंट किया है। हमने मेट्रो रेल लाई, हमने मोटर रिंग रोड लाए, हमने गोदावरी का मौलाना आज़ाद वाटर स्कीम लाए, हमने कृष्णा वाटर लाया। ये सब 1 लाख करोड़ का ये हाथ में है। केटीआर का झूठा बकवास, उन्होंने ये बताया कि इसके अंदर मेट्रो रेल हमने ईजाद की। मेट्रो रेल का न उनके स्टेट गवर्नमेंट का है न उनके बाबा का है। खुद इनकी वजह से 3000 करोड़ रुपया उल्टा नुकसान हो गया, क्योंकि ट्रेन को उन्होंने 2 साल रोक दिया। तो इस तरीके से मैंने चैलेंज किया था, आज फिर चैलेंज कर रहा हूँ केसीआर साहब के घर पे और केटीआर साहब के पास ये ब्रोचर्स भाई स्पीड पोस्ट से भेजा रहा हूँ। दम है तो इसके ऊपर डिबेट करो और आपके 67,000 पे करो। और रहा बीजेपी, इन्हें तो सिफर है, 1 पैसे का काम नहीं करे। लेकिन मैं पूछ रहा हूँ केटीआर, आपने कहा कि भाई आज जो सेंट्रल मिनिस्टर आ रहे हैं कुछ लेके आओ, क्यों आ रहे तुम लोग? मैं ये पूछना चाह रहा हूँ। भाई प्रेस कॉन्फ्रेंस चल रही तो कि भाई हैदराबाद का जब फ्लड में था देखने के लिए कोई नहीं आए। मैं पूछ रहा हूँ आपके बाबा कहाँ हैं? इकड़ा यहाँ के चीफ मिनिस्टर वजीर आला चंद्रशेखर जी कहाँ पर थे? आज तक भी 100 के करीब लोग पानी में बह गए, हजारों घरें तबाह बर्बाद हो गए, लेकिन आज तक आपने विजिट नहीं किया। तो मैं केसीआर केटीआर अपने बाप को पूछो पहले, क्यों नहीं आए तुम? इसी तरीके से आपका कोविड-19 आया, हजारों लोग मर गए, एक दवाखाना विजिट नहीं किया है चीफ मिनिस्टर। क्या बोलते हैं तुम लोग? तो ये तीनों एक ही है, ये ड्रामा है। केसीआर साहब
दिल्ली में हमेशा बीजेपी का सपोर्ट करे हैं और एमआईएम हिंदुस्तान हैदराबाद के बाहर हर जगह बीजेपी को सपोर्ट करके हुकूमत आ रही है। बिहार तो अभी पीसीसी प्रेसिडेंट बोले कि बिहार में तो वहां का नीतीश और बीजेपी वाले असदुद्दीन की फोटो लगा लेना, क्योंकि इनकी वजह से सरकार में बैठे हुए। तो ये चीजें ये ड्रामा है। तीनों जमातें एक ही है, ये लोकल गली की लड़ाई लड़ा रहे, गली की पंचायत करके दिल्ली में पूरे एक है। कौन कौन? टीआरएस, बीजेपी, एमआईएम, तीनों नेशनल इश्यू की एक है। या गली में आके लड़े रहे, हम आप वोटर्स को भटका रहे नहीं आकर। कांग्रेस पार्टी वाहिद पार्टी है, सेकुलर पार्टी है और ये शहर को दुनिया के अंदर रिकॉग्नाइज लाई, मस्त सिटी का दर्जा लेके आई और शहर में पीने का पानी का किल्लत दूर करी। तो इसीलिए लाखों लोगों को, नौजवानों को रोजगार दिलाई एटी के जरिए। इसको वोट देकर जिताइए। आप तो प्रधानमंत्री बनने के काबिल है चीफ मिनिस्टर साहब అని అన్నాడు। ఆయన ప్రధానమంత్రి కావాలని పంపిద్దామని అన్నాడు। ఇవాళ ఏంటంటూ నేను అక్బరుద్దీన్ తలుచుకుంటే ఏదో చేశాడు। ఈ అమ్మాయి ఆడే చేసుకుంటావు అన్ని నరకుడు తప్ప ఏమనేది వాళ్ళ దగ్గర। వాళ్ళ గురించి మేము ఒక రిజర్వేషన్ తీసుకొచ్చిన ఘనత మాకుంది, 1,00,000 కోట్ల రూపాయలు పనిచేసిన ఘనత మాకుంది। మేము ఈ కేర్ ఆఫ్ కులాల మీద మతాల మీద రెచ్చగొట్టే వాళ్ళ మీద రియాక్ట్ కావాలా? వాళ్ళ పని అది ఉంది, కులాల మీద మతాల మీద మాట్లాడి అరే డెవలప్మెంట్ చేయి। 52 సంవత్సరాల నుంచి ఓటేస్తున్నారు ఇంక్షాలు, మీరు మాత్రం 300 కోట్ల రూపాయలు మహిళలు ఉన్నారు అది చెప్పండి రా ముందుగా। మీరు కిరాయి ఇంట్లోకి ఇంత కోట్లు ఎంత వచ్చినాయి అది మేజకు इतर मुस्लिम्स को చూపియండి। या अलाउद्दीन का चेहरा क्या है, वो भी लोग मुसलमान बेचारे उन्हें भी पैसे वाले बन जाएंगे कम से कम, उनको तो बता। थैंक यू। हम नफरत बांटने वाली पार्टी नहीं होती, ये मोहब्बत देने वाले। हम मुल्क को आजादी दिए तेलंगाना की, ఇక దయచేసి ఇవన్నీ చూసి హైదరాబాద్ ప్రజలకు, నగర ప్రజలకు, సెక్యులర్ ప్రజలకు అంటున్నాను, కాంగ్రెస్ పార్టీని మీరు పరిపాలన చూసినారు। మేము ఈ రాష్ట్రము, ఈ దేశానికి మా త్యాగాలు చేసి ఎంతో అభివృద్ధి చేసినాం। ఈ ఎలక్షన్ లో కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలని చెప్తూ పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు రెండు ఎవరిని కలగకుండా మస్జిద్ ను షహీద్ చేసినాడు। తర్వాత ఏక్ మినార్ మస్జిద్, అలాగే 12% रिजर्वेशन। ఏమైందా బాబు 12%? मैं 4 महीने के अंदर दूंगा। 4 महीने कोई 50 महीने भी हो गए, लेकिन अभी तक कुछ भी नहीं हुआ उसका। అలాగే ప్రొటెక్షన్ అన్నాడు, డైలీ వక్ఫ్ పోతే నేనంటే మన హైకోర్టు డివిజనల్ బెంచ్ చెప్తుంది వీడు ఎవరో సీఓ గారికి మీకు డిస్మిస్ చేయండి, సర్వీస్ నుంచి రిమూవ్ ఆఫ్ ది సర్వీస్ చేసేయండి। వీళ్ళు ఒక గ్రేవ్యార్డ్ కూడా కాపాడలేకపోతున్నారు అన్నారు। ఈ గవర్నమెంట్ ఇంకేం కావాలా? ये हुकूमत को क्या और क्या होना कि खबरस्तान नहीं बचा सकते तुम लोग, ऐसे ऑफिसरों को तो सर्विस से रिमूव कर दो बोल दिया। इतना बेशर्मी से कभी ऑर्डर नहीं आया सुप्रीम कोर्ट का डिविजनल बेंच का। అలాగే ఆ బడ్జెట్ చూపిస్తారు, ఇప్పుడు జఫర్దాని చెప్పినట్టు మళ్ళీ కట్ ఆఫ్ బడ్జెట్స్ ఉంటుంది। ఎప్పుడు కూడా 50% కంటే బడ్జెట్ ఎక్కువ ఖర్చు కాలేదు। కానీ ముస్లిం పర్సనల్ లా బిల్ కానీ, కశ్మీర్ ఆర్టికల్ 370 కానీ, ట్రిపుల్ తలాక్ కానీ అన్ని బిల్లు సపోర్ట్ చేసిన వ్యక్తి ఇలా డ్రామా ఆడుతున్నాడు। हम तेरे को गाली देते तुम हमको गाली दो, దాంట్లో ఒక ఎంఐఎం పార్టీ। నేననేది కాదు, ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ గారు స్వయంగా ఉన్నారు, ఐఎమ్ ఏ విట్నెస్। అసదుద్దీన్ ఓవైసీ, అమిత్ షా రాత్రి పూట మీటింగ్ జరిగేది నేను కళ్ళారా చూసినా అని ఆయనే ఇంత పెద్ద ఆరోపణ చేస్తే ఇప్పటివరకు జవాబు ఇవ్వలేదు ఎంఐఎం వాళ్ళు। మేము కలవలేదని చెప్తలేరు। అందుగురించే వీళ్ళు కూడా ఒకరికి ఒకటి ఈ బండి సంజయ్ వచ్చి మాట్లాడుతారు, సర్జికల్ స్ట్రైక్ చేస్తారట। ఎవరు మీద చేస్తారో మీరు మనకు తెలుసా సర్జికల్ స్ట్రైక్ అంటే? నువ్వు అన్పడు, ఎస్ఎస్సి కూడా పాస్ అయినావు, లేదు ఒక మున్సిపల్ కౌన్సిలర్ గా ఎంపీగా అయిపోయినావు, నీ అదృష్టం। కానీ అది 8 దేశాల మీద చేస్తారు। మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు యాజ్ ఎ కెప్టెన్ గా అప్పుడు 21 ఫ్లైట్ తోని అప్పుడు ఫాస్టెస్ట్ మంచి లేటెస్ట్ టెక్నాలజీ ఉన్న రష్యన్ ఫ్లైట్ కశ్మీర్ మీద, పాకిస్తాన్ మీద ఎన్నోసార్లు సర్జికల్ చేసి పైనుంచి పారాషూట్ లో దిగి ఆయన ఇవాళ మన దగ్గర పిసిసి ప్రెసిడెంట్ ఉన్నారు।
నువ్వు నీకు సర్టిఫికేట్ ఇస్తా, నీకేం తెలుసు కాబట్టి చేస్తావు. ఎవరిని చేస్తావు? ఓల్డ్ సిటీలో ఓన్లీ ముస్లిమేనా? 60% ముస్లిం ఉన్నారు, 40% हिंदू ఉన్నారు. మస్జిద్ भी है, मंदिर भी है, चर्च भी है. అక్కడ మాత్రం పెద్ద టెంపుల్స్ ఉన్నాయి, మక్కా మస్జిద్ ఉన్నది. ఎవరిని పడగొడతారు? దేని మీద వేస్తాం? కాబట్టి ఇవన్నీ రెచ్చగొట్టి మా మిత్రులు ఒక రాగానే పివి నరసింహారావు గారి మీద నేను కాంగ్రెస్ పార్టీ ఏం రియాక్షన్ ఉందంటే వాళ్ళు చిల్లరగాలు మాట్లాడుకుంటే మేము రియాక్షన్ ఇస్తా కూర్చుంటున్నామా? వాళ్ళు డ్రామా చేస్తున్నారు. ఇది టెంపరీ డ్రామా. మళ్ళీ రాగానే ఢిల్లీలో అంతా ఒకటే, టిఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం అందరూ ఒకటే. అందరూ అమిత్ షా, మోదీ కిందనే ఉన్నారు ముగ్గురు. మోదీ ఫోన్ రాగానే స్పెషల్ ఎయిర్ క్రాఫ్ట్ తో పోయిన ఆర్టికల్ 370కి వ్యతిరేకంగా ఇక్కడ సంతోష్ ఎంపీ అందరు ఎంపీలకు ఒక ఎయిర్ క్రాఫ్ట్ తీసుకుని పోయి ఓటింగ్ చేసి వచ్చినారు.